రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఆనందాశ్రుభి ఆతనోతి పులకం. భక్తుడికి ఆ భగవంతుడి గురించి ఆలోచన రాగానే, ఆయన గురించి స్మరణ కలగగానే, ఆయన పూజ చెయ్యాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన గురించి వినాలన్నా, ప్రదక్షిణం చెయ్యాలన్నా పరమానందపడిపోయి ఆ భగవంతుని యొక్క స్థితిలో తనని తాను మరిచిపోయి కందుల వెంట ఆనంద భాష్పములు కారుస్తాడు. చంటి పిల్ల చూడండి, యువతల మేడ మీద మేనత్త అన్నం పెడుతోందనుకోండి, అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి అని చంటి బిడ్డ ఏడుస్తోంది. మేనత్త ఎదురుగుండా మేడ మీద పేరంటానికి వెళ్ళిన అమ్మని చూపించి, అదిగోనే అమ్మ అక్కడే ఉంది, వచ్చేస్తుంది, పేరంటానికి వెళ్ళింది, అన్నం తిను అందనుకోండి, అది అన్నం తిందో, నాకు అమ్మే కావాలి అమ్మే కావాలి అమ్మే కావాలంటుంది. అమ్మ వచ్చి గబ్బ 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 గబ్బా పేరంటంలో పసుపు కుంకాలు శనగలు వాయినం తీసుకుని వచ్చేసి, ఎందుకే అలా ఏడుస్తున్నావు గొక్క పట్టే అని ఎత్తుకుందనుకోండి, ఒక్కసారి ఆనందపడిపోయి ఆ ఏడు పాపేసి వెక్కిళ్ళు వచ్చేసి కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి అమ్మెత్తుకుందన్న సంతోషంలో. భక్తుడికి కూడా ఆ కాళహస్తీశ్వరలింగాన్ని చూసేటప్పటికి ఆ ఏనుగు దంతాలు, ఆ సాలెపురుగు, ఆ పాము యొక్క తలలు, అవన్నీ ఆ పడగలు కనపడుతుంటే, ఈశ్వర భక్తికి ఇంత సులభుడవా, అట్లా కలుపుకుని ఇప్పటికీ ఇట్లా నిలబడిపోయావా, మనుష్యులం మేం ముట్టుకోవట్లేదు కానీ అవి మూడు నీ యందు కలిసిపోయి, భక్తి ఉంటే అంత గొప్ప స్థానం ఇస్తానని చెప్పడానికి ఇట్లా కలుపుకున్నావా అని మనసులో భావన కలగగానే కందుల నీరు చిప్పిల్లుతుంది, ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆయన్ని చూడగానే ఇన్నాళ్ళు నావలో ఊపిరిగా ఉండి ఊపిరిగా బయటికొచ్చి నేను ఉన్నాను ఉన్నాను అని ఆయుర్దాయం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇన్ని పనులు చేయించి ఇంత కీర్తిని కట్టపెట్టి ఇన్ని చేసిన తండ్రి, ఇన్నాళ్ళకి కదా నిన్ను చూడగలిగాను అని ఆ శివలింగం వంక చూస్తున్నప్పుడు రోమాంచితమై వెంట్రుకలు నిక్కపుడుచుకుంటాయి. అమ్మని చూసిన పసిబిడ్డకి ఎట్లా రోమాంచితమవుతుందో అట్లా రోమాంచితమవుతుంది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడు నిద్రపోతుంటే దోమలు కుట్టకుండా ఈగలు వాలకుండా వాడి మీద మెత్తటి బట్ట కప్పుతుంది. భక్తుడికి భక్తి అన్న అమ్మ నైర్మల్యం అంటే నిర్మలత్వం అనేటటువంటి వస్త్రాన్ని కప్పుతుంది. పరమేశ్వరుడి యొక్క లక్షణమే నిర్మలత్వం. అందుకే శ్రీశైల సుప్రభాతంలో అమలం కమలోద్భవగీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమః సాంబశివం నతపాపహరం శివం శంకరం సుందరం బంధురీశం నటీశం గణీశం గిరీశం మహేశం దినేశందు నేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. అటువంటి పరమేశ్వరుడు నైర్మల్యమునకు ప్రతీక. భక్తుడికి కూడా భక్తి అన్న తల్లి ఆ నిర్మలత్వం, ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలిగిన లక్షణమన్న దుప్పటిని కప్పుతుంది. నైర్మల్యతశ్చాదన వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. ఎప్పుడు భగవత్ కథలను ఆ చెవుల గుండా జుర్రుకుంటూ ఉంటాడు. నోటితో అందరూ అన్నం తిని పాలు తాగి పళ్ళు తిని శరీరాన్ని నిలబెట్టుకుంటే, భక్తుడికి నోటి గుండా తినేదానికన్నా చెవుల గుండా భగవత్ కథలను వినడంలో ఎంత సంతోషమో. ఆ కథలను వింటూ అంత ఆనందపడిపోతూ ఉంటాడు. కాబట్టి వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు పడుతుంది పిల్లాడికి. భక్తి అన్న అమ్మ చెవులన్న ద్వారాల్లోంచి కడుపు నిండా శివభక్తి కథలు వినిపిస్తుంది. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు శంకర్లు. మామూలుగా మనం పాలు తాగినా అన్నం తిన్నా పళ్ళు తిన్నా బలం వచ్చి శరీరం పెరుగుతుంది. కానీ ఆ బలాన్ని దేనికి ఉపయోగిస్తామో మనకి తెలియదు. కానీ
భగవద్భక్తి కలిగిన వాడు ఈ చెవులతో శివ కథలను జుర్రుకుంటాడు. ఆ శివకథ లోపలికి వెళ్ళి ఒక తటాకంలా నిలబడితే దుమ్ము ధూళి రజోగుణం తమోగుణం అణిగిపోయి ఇన్నాళ్ళు సంసార చక్రంలో తిరిగిన వాడికి శాంతి కలిగి సంసార చక్రము నుండి విడుదల పొందుతాడు. అటువంటి భక్తి అన్న తల్లి ఆ భక్తుడికి శివకథలనబడేటటువంటి పాలని నోటిలోంచి పోయేదట చెవులలో ఉంచి పోసి కడుపు నింపుతుంది. జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఆయన ఏవో పెద్ద పెద్ద నగలు హారాలు ఇవన్నీ కాదుట. భక్తుడు ఇష్టపడేది ఏది అంటే శివ సంబంధము కలిగినటువంటి రుద్రాక్ష మాల వేసుకోవడం, ఆ విభూతి పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, దాని మీద ఆయనకి ఎంతో అనురక్తిట. ఎందుకంటే ఇవన్నీ మా శివస్వామి యొక్క లక్షణాలు అని శివుడి యొక్క సంబంధం కలిగిన మాట అన్నింటినీ భూషణములుగా ధరిస్తాట. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిని ఊయలలో పడుకోబెట్టి ఊపి పాట పాడినట్టే భక్తి అన్న తల్లి భక్తుడు ఎప్పుడు భగవత్ సంబంధమైన ఆలోచనలతోనే ఉంటాడు. ఏదో తలుచుకుంటూ ఉంటాడు, ఏదో పద్యం, ఏదో శ్లోకం, ఏదో ఘట్టం మనసులో తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ ఊపిరి తీసి ఊపిరి విడిచేటప్పుడు ఆ స్మరణలన్న ఉయ్యాలలో భగవద్ దర్శనం చేస్తూ ఊగుతూ ఉంటాడు. భక్తుడే ఊగుతాడు ఆ భగవత్ స్మరణలన్న ఉయ్యాలలో. ఆ భక్తి అన్న తల్లి అట్లా ఊపుతుంది. భక్తుడన్న అర్భకుడు. అర్భకుడని ఎందుకన్నారంటే ఏమీ తెలియని వాడెవరో ఆయన అర్భకుడు. ఏమీ తెలియనటువంటి అర్భకుడిని తల్లి ఎంత గొప్పగా కాపాడుకుంటుంది. వాడికి వచ్చింది ఏమిటి? ఏడవడం ఒక్కటే వచ్చు. ఏడిచినంత మాత్రాన పరిగెత్తుకొచ్చి వాడు విసర్జించిన మలమూత్రములు తీసేస్తుంది. పరిగెత్తుకొచ్చి వాడికి పాలిస్తుంది. పరిగెత్తుకొచ్చి వాడిని దోమ కుడితే ఆ దోమను తీసేస్తుంది. వాడికి కడుపు నిప్పిడితే ఏడవడాన్ని బట్టి గ్రహిస్తుంది. భక్తి అన్న తల్లి ఆ భక్తుడన్నవాడు ఎప్పుడు దేనికోసమైనా భగవంతుణ్ణి ఉద్దేశించి ఏడిచేటట్టుగా చేస్తుంది. తద్వారా భగవంతుడే కదిలి వస్తాడు. దానికి ప్రత్యక్ష ప్రమాణం శ్రీకాళహస్తి క్షేత్రం. బహుశः ఇటువంటి క్షేత్రం నాకు తెలిసి ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో వాసం చెయ్యాలి అంటే, ఇక్కడ నివాసం చేసి ప్రతిరోజు కాళహస్తీశ్వరుణ్ణి జ్ఞానప్రసూనాంబని దర్శనం చేసుకోవాలి అంటే కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు అంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిద్ర చెయ్యడం అంత గొప్ప. శ్రీకాళహస్తి వస్తున్నాను అంటే నేనంత పరవశించిపోయాను. నా భార్యతో ఎన్ని మాటలు అన్నాను, నేను ఖాళీ లేదు, నేను ఎక్కడ రాగలను అన్నాను. కానీ ఆయన పితృప్రేమ చూడు, కాదు నువ్వు రావలసిందే అని హఠం చేసి నన్ను మొత్తానికి చెయ్యి పట్టి లాగి శ్రీకాళహస్తి తీసుకొచ్చాడు. అందరూ ఏమంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీకాళహస్తి వచ్చారంటారు. ఈశ్వరి అంటే నా భార్యని ఉద్దేశించి నీకొక్కదానికి తెలుసు, నా అంత నేను రాలేదు, నాకంత ఖాళీ ఎక్కడుంది. నిజానికి ఇవాళ తిరుపతిలో విద్యార్థులకు కార్యక్రమం పూర్తి చేశాను. మధ్యాహ్నం బడలిపోయాను కాబట్టి ఇంకా మళ్ళీ శ్రీకాళహస్తి ఏం రాగలనంటే రాలేనన్నాను. కాదు రావలసిందేనని ఎవరు చెప్తే నేను కాదనలేనో వాళ్ళ చేత చెప్పించాడు శ్రీకాళహస్తీశ్వరుడు. వచ్చానా లేదా? వచ్చిన తర్వాత ఊరుకున్నాడా? అందరూ జాజిపూలు వేస్తారు, అందరూ మల్లెపూలు వేస్తారు, అందరూ మారేడు దళాలు వేస్తారు. బాగా వచ్చిన కొడుకు మాటల కన్నా వచ్చి రాని మాటలు మాట్లాడే మనవడి మాటలే తాతగారికి ఇష్టం. అందుకే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు 4 మాటలు చెప్పు, వాటిని పువ్వులుగా స్వీకరిస్తానన్నాడు. కాళహస్తీశ్వరుడు కన్నా కరుణామూర్తి లోకంలో ఉంటాడా? కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిన్
నృత్యన్ భక్తమయూరమద్రి నిలయం చించజ్జటామండలం శంభో వంచతి నీలకందర సదాత్వం మే మనశ్చాతక అంటారు శంకర భగవత్పాదులు. కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. ఆయన కారుణ్యానికి తిరుగులేని నిదర్శనం ఈ క్షేత్రం. లోకంలో ఎక్కడైనా మీరు చూడండి, కొండ మీద పరమేశ్వరుడు ఉంటాడు, కొండ కింద భక్తులు ఉంటారు, లేకపోతే ఆయన చుట్టూ భక్తులు ఉంటారు. ఈ ఒక్క క్షేత్రంలో కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు, కొండ మీద కన్నప్ప ఉంటాడు. భక్తుణ్ణి కొండ మీద కూర్చోబెట్టాడు, తాను కొండ కింద కూర్చున్నాడు. తన ఆలయంలో తెర తీసేటప్పటికీ తాను మొట్టమొదట చూడాలనుకునేది ఎవరిని అంటే ఆ కన్నప్పని. ఆ కన్నప్ప అంటే ఆయనకి అంత ఇష్టం. ఆ భక్తి ఆయనకి కావలసినది కేవలము భక్తి. ఆయనకి పటాటోపం కాదు కావలసింది. నీ మనసు ఆయన దగ్గర పెడితే, నీ మనసు నిండా ఆయన నిండినది నిజమైతే, నీ వెంట పరిగెత్తడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దానికి ఉదాహరణ కన్నప్ప చరిత్రయే. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ భక్త కన్నప్ప గురించి ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఇప్పటికీ భక్తి గురించి చెప్తే పెద్దలు ఆ శ్లోకాన్నే చెప్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశైష కబలం నవ్యోపహరాయతి భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకి. భక్తి ఎంత గొప్పది అంటే, కన్నప్ప అట్లా తిరుగుతూ తిరుగుతూ ఈ అరణ్య మధ్యం, ఇదంతా అరణ్యంగా ఉన్న రోజుల్లో కాళహస్తీశ్వర లింగాన్ని చూశాడు. చూసి ఆయన కేవలం నల్ల రాయను లింగమను అనలేదు. మా తండ్రి శివయ్య ఇక్కడ కూర్చుని ఉన్నాడు, స్వామి ఏమైనా తిన్నావా అన్నాడు. నేను కడుపు నిండా తిన్నాను అనుకోండి, ఏమండి మీరు ఏమైనా తిన్నారా అని అడిగారు అనుకోండి, చటుక్కుని మీరు ఏమైనా తెస్తారేమో తినడానికన్న భయం కొద్దీ అయ్యో తిన్నానండోయ్ అంటాను. నేనేం తినలేదనుకోండి, మీరు ఏమైనా పెడితే బాగుండు అని నాకు అనిపిస్తోంది అనుకోండి, ఏమండి ఏమైనా తిన్నారా అన్నారనుకోండి, నేను నవ్వు నవ్వి ఊరుకుంటాను. అయ్యో ఏమీ తినలేదా, 9 అయిపోతోంది, రండి తిందురు గాని అంటారా అనరా మీరు? అప్పుడు అంటే నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే ఏమీ తినలేదని గుర్తు. శివుడు ఏం మాట్లాడలేదు. అయ్యో శివయ్య ఏం మాట్లాడటం లేదు, ఏమీ తినలేదా, ఉండు నీకేమైనా పట్టుకొస్తాను, వేట దొరకగానే ముందు నీకు పెట్టి నేను తింటానన్నాడు. అంటే ఆయన శివుణ్ణే చూశాడు తప్ప అది ఏదో రాయి లింగం ఇలా ఆయన అనలేదు, అది శివుడే అన్నాడు. గబగబా వేటకెళ్ళాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు పరమేశ్వరుడు. ఏదో మృగం దొరికింది, దాన్ని వేటాడాడు. ఇప్పుడు దాన్ని కాల్చాడు. కాల్చి శరీరంలో ఎక్కడ మాంసం అయితే బాగా కమ్మగా ఉంటుందో చూద్దామని దాన్ని ముక్కల కింద కోసి కురికి చూశాడు. ఏదో శరీరంలో ఒక చోట మాంసపు ముక్క కమ్మగా అనిపించింది. శివ, దీని శరీరంలో ఈ మాంసం కమ్మగా ఉంది, ఇది నీకు పెడతానని ఓ చేతిలో ధనస్సు, చెప్పులు, చేతిలో ఆ ఎంగిలి మాంసం ముక్క కట్టుకుని పరిగెడుతున్నాడు. చటుక్కుని గుర్తొచ్చింది, ఈ శివుడికో లక్షణం ఉంది, ఎప్పుడూ స్నానం చేస్తాడు, అస్తమానం స్నానమే, స్నానం చేయకుండా తినడం. కాబట్టి స్నానం చేయాలంటే నీళ్లు ఉండాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేస్తారు. ఆ నీళ్లు పొయ్యాలి. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడవి? గబగబా సువర్ణముఖరి నది దగ్గరికి వెళ్ళాడు. ఎలా పట్టుకెడతాడు? ఓ చేతిలో ఎంగిలి మాంసం ముక్కుంది, ఓ చేతిలో ధనస్సుంది. అందుకని పుక్కిట పట్టాడు నీళ్లు. పుక్కిట్లో నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ శివాలయంలోకి వెళ్ళాడు. తొందరగా శివుడికి పెట్టేయాలి. ఆ శివలింగం మీద ముందు రోజు పూజ చేసిన పువ్వులు కనబడ్డాయి, ఆ పువ్వులు తీసేయాలి. శివాలయంలో పువ్వులు తీయాలి అంటే మెత్తటి కూర్చ, బ్రష్ అంటారు కదా, దాంతో తీస్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. శివ, ఇంతకన్నా ఇప్పుడు నాకు కూర్చ కనపట్టలేదు, నీకు ముందు తొందరగా నేను అన్నం పెట్టాలని కాలికున్న చెప్పు తీసి శివలింగం మీదున్న పువ్వులు తీసేశాడు. పరమేశ్వరుడు అన్నాడు, ఊరే
ఇంత గొప్ప కూర్చోపెట్టి పువ్వులు తీసిన వాణ్ణి నేను చూడలేదురా అన్నాడు. రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊవిశాడు. అయిందా అభిషేకం, తింటావా ఇప్పుడు అన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, అబ్బో ఇంత దివ్యమైన అభిషేకం ఇప్పటిదాకా నాకెవరూ చెయ్యలేదురా అన్నాడు. కించిత్ భక్షిత మాంసశేష కబలం, తాను ఎంగిలి చేసి ఉమ్ముతో ఉన్నటువంటి మాంసం ముక్క పట్టుకొచ్చి అక్కడ పెట్టి తింటావా తినవా అని హఠం చేశాడు. ఇంత హఠం చేస్తున్నాడు వీడు, నాలో శివుణ్ణే చూస్తున్నాడు, తినకపోతే వీడు తినడు, ప్రాణం వదిలేసేలా ఉన్నాడని పరమేశ్వరుడికి ఏం చేయాలో తెలియక ఎంగిలి మాంసం ముక్క తీసుకుని వీరు ఇంత గొప్ప నైవేద్యం నాకు ఇప్పటిదాకా ఎవరూ పెట్టలేదురా అని తినేశాడు. నవ్యోపహారాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. శివ, ఒక వనచరుడైతేనే ఆ కన్నప్ప మనసు నిండా నువ్వు ఉన్నావు. తీసుకొచ్చి ఆయన చేసిన ఉపచారములు ఆయనకి ఏది తెలుసో అది చేశాడు. ఆయన చేశాడని నేను చేస్తే మహాపాపం సంక్రమిస్తుంది. ఆయనకి తెలిసున్నది చేశాడు, కానీ తెలిసున్నది చేసేటప్పుడు శివుడే అన్న ప్రేమతో చేశాడు. ఆ ప్రేమని స్వీకరించాడు పరమేశ్వరుడు. ఎంగిలి మాంసం ముక్క కూడా తిన్నాడు. భక్తికి పట్టాభిషేకం చేశాడు. నాకు కావలసింది భక్తి, ఆ భక్తి ఉన్న చోట అంత పెద్ద పీట వేస్తానన్నాడు అని స్వీకరించాడు. ఈ శ్లోకం చదివి దూర్జటి చదవకుండా ఎట్లా ఉంటాడు మహానుభావుడు? దూర్జటి ఆగలేకపోయాడు. కాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. అందులో ఆయన అన్నాడు, పరమశివుడి యొక్క రూపాన్ని వర్ణిస్తారు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. పరమేశ్వరుడు ఒక చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఈ చేతిలో జింకని పట్టుకుంటాడు. ఈ జింక కళ్ళు తిప్పుతుంది. ఆ కళ్ళు తిప్పేటప్పుడు ఎంత అందంగానో కళ్ళు తిప్పుతుందిట. దానికి ఆ కళ్ళు అంత అందంగా తిప్పడం ఎందుకు వచ్చిందో శంకరాచార్యులు గారు వేరొక స్తోత్రంలో చెప్పారు. దేవస్యాం కాశ్రయాయా కులగిరి దుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారాం అంటూ పార్వతీదేవి కళ్ళు తిప్పుతున్నప్పుడు చూసిందిట. చూసి అమ్మవారు ఎంత బాగా కళ్ళు తిప్పుతోందో అని ఇలా శివుడు పట్టుకుంటే ఎడం పక్కన పార్వతీదేవి కదా అర్ధనారీశ్వర స్వరూపంలో, ఆవిడ కళ్ళు తిప్పడాన్ని ఇది కూడా బాగా అనుకరించి నేర్చుకుదిట. దేవస్యాం కాశ్రయాయా కులగిరి దుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారాం అని అటువంటి జింక ఆయన ఎడమ చేతిలో పట్టుకుని ఉంటాడు. దూర్జట అన్నాడు, ఏమయ్యా నీకు నిజంగా మాంసం అంటే శివాంత ఇష్టం అనుకో, బొత్తిగా ఎంగిలి మాంసం తినేస్తావా? కన్నప్ప పట్టుకొచ్చింది. నిజంగా నీకు తినాలనుంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేసుకుని, ఈ చేతిలో గండ్రగొడ్డలుంది, ఈ చేతిలో లేడుంది, ఈ గండ్రగొడ్డలు బట్టి ఈ లేడిని ఒక్క దెబ్బ కొట్టి ఇంత మాంసం తీసుకుని, నెత్తి మీద గంగం ఉంది, చేతిలో కపాలం ఉంది, కపాలంలో కాసి నీళ్లు పోసుకుని ఆ మాంసం ముక్క పడేసుకొని, మూడో కన్ను అగ్నిహోత్రం ఉంది దాని మీద ఉడకేసుకొని నోట్లో పడేసుకుంటే ఎవడు కాదన్నాడు? బయటికి వెళ్ళాలా, ఏమైనా తెచ్చుకోవాలా? స్టవ్ దగ్గర నుంచి అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. మూడో కన్ను అగ్నిహోత్రం, హాయిగా తినడం మానేసి ఎందుకయా ఒక బోయవాడు పెట్టినటువంటి ఆహారం తినేసావా? నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటింగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంటే దాని అర్థం తప్పు పట్టడం కాదు, ఇంత సులభుడుగా నువ్వు ఉన్నావని నమ్మినటువంటి వాళ్ళకి అంత కిందకొచ్చేసి పలికే లక్షణం ఉన్నవాడివా? అంతటి మహానుభావుడు, అంతటి కరుణామూర్తి, భక్తికి అంత పెద్దపీట వేసేవాడు శ్రీకాళహస్తీశ్వరుడు. తల్లో జ్ఞానప్రసూనాంబ కేనోపనిషత్ అని ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులలో ఉమాస్వరూపంగా అమ్మవారిని కీర్తిస్తారు. ఆ ఉమాస్వరూపంగా
మొట్టమొదట దేవేంద్రుడికి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రంలోనే కనపడింది అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు ప్రాతస్మరణీయులు అపర శంకరావతారులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ణయం చేశారు.